విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర సాయంపై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్యాకేజీని ప్రకటించేటువంటి అలవాటు భారతీయ జనతా పార్టీకి లేదు. ఏ విధంగా ప్రకటించాలంటే ఎన్నికలు ముందే ప్రకటించినట్లయితే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం మేము మా పిల్లలతో సంతోషంగా ఉంటున్నాం అంటే దానికి కారణం నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ క్రిముల బారి నుంచి మనల్ని రక్షిస్తుంది మరియు మంచి సువాసన కూడా ఇస్తుంది. అయితే మీరు కూడా మీ కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటున్నారా? అయితే వాడండి నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. రాష్ట్రంలో మరింత మెరుగైనటువంటి ఓట్లు కూటమికి వచ్చి ఉండేవి. కానీ ఓట్ల ఆధారంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాదు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. నేను స్టీల్ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినట్టు నుండి చెప్తున్నాను, కుమారస్వామి గారు చెప్తున్నారు, 7-8 సంవత్సరాలుగా ఏ ఉక్కు శాఖ మంత్రి కూడా స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో అడుగు పెట్టలే, స్టీల్ ప్లాంట్ని సందర్శించలే. కుమారస్వామి గారు వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు మేము ఇద్దరం అనేక మంది అభ్యంతరం చెప్పాం, ప్లాంట్లోకి వెళ్ళొద్దు, ఇబ్బందులు ఉంటాయని. కానీ ఉక్కు సంకల్పంతో ఉక్కు మంత్రి గారు నేను ప్లాంట్ని సందర్శించడమే కాకుండా ఒక రాత్రి బస చేయడం జరిగింది. కార్మిక సంఘాలతో చర్చలు జరిపాం, ఉద్యోగస్తులతో చర్చలు జరిపాం, యాజమాన్యంతో చర్చలు జరిపాం. ప్లాంట్ అంతా కూడా అనువనువున సందర్శించాం, ఇబ్బందులు తెలుసుకున్నాం. చివరిగా ఆ రోజు అభిప్రాయపడ్డాం, ఇటువంటి స్టీల్ ప్లాంట్ దేశంలోనే లేదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చింది. ఆనాడే అక్కడ ఉక్కు శాఖ మంత్రిగా కుమారస్వామి గారు ఇది ప్రైవేటైజేషన్ అవనివ్వమని ప్రకటించడం జరిగింది. ఢిల్లీలో ఉన్న సందర్భంలో కుమారస్వామి గారు నేను ఒకే చోట పక్క రూముల్లో ఉంటాం కాబట్టి రోజు స్టీల్ ప్లాంట్ ఇష్యూ రివ్యూ చేయడం, దీన్ని ఎలాగన్నా కాపాడాలి సార్, ఇది మా రాష్ట్రంలో సెంటిమెంట్, తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కాపాడదాం, పెద్దలకు నచ్చ చెప్దాం అనేటువంటి అభిప్రాయాన్ని కుమారస్వామి గారు పదే వ్యక్తం చేసి ఇవాళ ఈ ప్లాంట్కి ప్యాకేజ్ రావడం వెనుక నేను చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు, మాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది. కానీ కుమారస్వామి గారు కర్ణాటకకి చెందినటువంటి వ్యక్తి అయినా కానీ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తిగా ఎంత కృషి చేస్తామో అంత కృషి కుమారస్వామి గారు చేయడం. నిర్మలా సీతారామన్ గారు పెద్ద ఎత్తున సహకరించారు. కాబట్టి ఇవాళ మనం చెప్తున్నాం, ఎంత చేసినా కానీ చాలామంది అడుగుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు మీడియా ద్వారా, భవిష్యత్తులో ప్రైవేటీకరణ జరగదు అని గ్యారంటీ ఉందా అని అడుగుతున్నారు. కొన్ని సంఘాలు కానీ, కొన్ని రాజకీయ పార్టీలు కానీ, కొన్ని మీడియా మిత్రులు కూడా నన్ను అడిగారు ఢిల్లీలో. ఇవాళ 11,440 కోట్లు, గతంలో 1,650 కోట్లు, వెరసి 13,090 కోట్లు ఇస్తే ఇంకా భవిష్యత్తులో ఇది ప్రైవేటీకరణ జరగదా అనేటువంటి అనుమానం ఎందుకు వస్తుంది అనేటువంటి విషయంలో నాకైతే స్పష్టత లేదు. ప్రైవేటైజేషన్ చేయాలి అంటే, డిజిన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఈ విధమైనటువంటి ప్యాకేజీ నరేంద్ర మోడీ గారు ఎందుకు ఈ రాష్ట్రానికి ఇస్తారనేటువంటి విషయం మీద ఒక కనీసమైనటువంటి ఆలోచన, అవగాహన ఉండాలనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా. ఈ రకంగా ప్యాకేజీ ఇచ్చారు అంటేనే అది ప్రైవేటీకరణ జరగదు రాబోయేటువంటి రోజుల్లో అని అర్థం చేసుకోవాలి దయచేసి. కేంద్రంలో బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తులకు అన్నీ కూడా బహిరంగంగా మాట్లాడడం సాధ్యం కాదు. కొన్ని అంశాల మీద కొంత సీక్రెసీ అవసరం అవుతుంది. మేము రాత్రి 2 గంటల వరకు జరిగినటువంటి మీటింగ్స్ కూడా బయటికి రాకుండా చూసుకున్నాం. బయటకు వస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం
ఈ స్టీల్ ప్యాకేజ్ విషయంలో తీసుకుంటుందనే ఒక భరోసా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను.